ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లెవెల్ 1 తెలుగు వ్లాగ్స్. ఈరోజు మేము పూణే తిరగడానికి పోతున్నాం. చూద్దాం ఎన్ని ప్లేసెస్ అయితే అన్ని ప్లేసెస్ కవర్ చేద్దాం. హాయ్ హాయ్ హాయ్. హలో హారిక. మేము బస్ ఎక్కి డే పాస్ తీసుకున్నాం. ఒక్కరికైతే ₹70 డే పాస్. మనం ఇప్పుడు ఫస్ట్ వెళ్తున్న ప్లేస్ పేరు ఆగాఖాన్ ప్యాలెస్. ఈ ప్లేస్కి అయితే చాలా హిస్టారికల్ సిగ్నిఫికెన్స్ ఉంది. అదేంటో వెళ్ళి తెలుసుకుందాం. టికెట్ ప్రైజెస్ అయితే ఇండియన్స్కి ₹20. ఇక్కడ 25 ఉంది కానీ ₹20 ఛార్జ్ చేసిర్రు. అదే ఫారినర్స్కి అయితే ₹300 అంట ఫర్ ఈచ్ పర్సన్. ఇంకా లేట్ చేయకుండా ప్యాలెస్ అవుట్ సైడ్ వ్యూ అయితే చూడండి. చుట్టూ గార్డెన్ ఉండి మధ్యలో ప్యాలెస్ ఉంది. ప్యాలెస్ అయితే చూడడానికి చాలా బాగుంది. అయితే మనందరికి తెలుసు కదా, అప్పుడు 1942లో మనకి క్విట్ ఇండియా మూవ్మెంట్ అనేది స్టార్ట్ చేసిండు గాంధీజీ గారు. దానికి ఏమైందంటే ఇమీడియట్ విత్డ్రావల్ ఆఫ్ బ్రిటిష్. ఎమ్మటే బ్రిటిష్ వాళ్ళు ఇండియా నుండి వెళ్ళిపోవాలని చెప్తాడు. వరల్డ్ వార్ 2 జరిగే మధ్యలో నైట్కు నైటే గాంధీజీని ఇంకొంతమందిని తన భార్యతో సహా బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళందరినీ హౌస్ అరెస్ట్ చేస్తారు. ఇక్కడ వాళ్ళకి గుర్తుగా గ్యాలరీస్ క్రియేట్ చేసిర్రు. ఇట్లా ఇక్కడ ఒక్కొక్క రూమ్ నడుచుకుంటూ పోతుంటే ఒక్కొక్క రూమ్ లో కొన్ని కొన్ని మెమోరీస్ లాగా స్టాచ్యూస్ ఉన్నాయి. ఇక్కడ చూడొచ్చు క్విట్ ఇండియా మూవ్మెంట్ జరిగేటప్పుడు ఎట్లుందని. అయితే ఇక్కడ గాంధీజీ ఒక్కరినే కాదు, తన వైఫ్ కస్తూర్బా గాంధీజీని, గాంధీజీ సెక్రటరీ మహదేవ్ దేశాయ్ని, సరోజినీ నాయుడిని ఇట్లా కొంతమంది లీడర్స్ని ఇంకా అరెస్ట్ చేసిర్రు. మనం వాళ్ళ మోటో కూడా చూడొచ్చు, కరేంగే యా మరేంగే, డూ ఆర్ డై అన్నమాట. ఇక్కడ సత్యాగ్రహ గురించి రాసిర్రు. చూడొచ్చు మొత్తం డెఫినేషన్లు ఉన్నట్టున్నాయి. మీకు కావాలంటే ఒకసారి పాజ్ చేసి చదవండి. అట్లనే ముందుకు వస్తే ఇక్కడ గాంధీజీ గారు ఆడిన వస్తువులు ఉన్నాయి. ఆయన దండ, చెప్పులు, కొన్ని ఐటమ్స్ ఉన్నాయి. మనం ఇప్పుడు ఫైనల్ గా అయితే కస్తూర్బా గాంధీ గారి గ్యాలరీకి వచ్చినాం. చూద్దాం ఇందులో ఏముందో. అక్కడ స్క్రీన్ లో బ్యాక్గ్రౌండ్ లో స్టోరీ వస్తుంది, అందరు వింటురు. ఇక్కడ కస్తూర్బా గారు ఒక పర్ఫెక్ట్ లైఫ్ పార్ట్నర్ అని రాసిర్రు. అంటే ఆమె గాంధీజీకి ఎట్లా హెల్ప్ఫుల్ గా ఉన్నారో రాసిర్రు. ఒకసారి చూడండి. ఇప్పుడు మేము ఇంకా ప్యాలెస్ నుండి బయటకు వచ్చి కస్తూర్బా గారి సమాధి చూడడానికి వెళ్తున్నాం. అయితే వీళ్ళు ఇక్కడ హౌస్ అరెస్ట్ లో ఉన్నప్పుడే మహాదేవ్ దేశాయ్ గారు అట్లనే కస్తూర్బా గాంధీ గారు చనిపోయారంట. మహాదేవ్ దేశాయ్ గారేమో హార్ట్ అటాక్ తో చనిపోయారంట. దాని తర్వాత కస్తూర్బా గారు కూడా చనిపోయారంట. వాళ్ళిద్దరి సమాధులు ఇక్కడనే ఉన్నాయి. ఇక్కడ గాంధీజీ గారి ఆశీస్ ఉన్నాయి. ఎవరో ప్రిన్స్ వీటిని డొనేట్ చేసిరంట. మెమోరియల్ లాగా ఇక్కడ పెట్టిర్రు. మనం ఆగాఖాన్ ప్యాలెస్ అయితే మొత్తం చూసేసినాం. పదండి ఇంకో ప్లేస్ పోదాం. ఇప్పుడు మనం చూస్తున్న ప్లేస్ పేరు శనివార్ వాడ. ఇది పూణే సిటీ సెంటర్లో ఉంది. దీనిని పేష్వా బాజీరావ్ 1 కట్టించిర్రు. దీనిని శనివారం రోజు కట్టడం స్టార్ట్ చేసిరంట. అందుకే దీని పేరు శనివార్ వాడ అని పెట్టిర్రు. ఈ పేష్వాస్ అనేవాళ్ళు అప్పట్లో మరాఠా ఎంపైర్లో ప్రైమ్ మినిస్టర్ లాగా. పేష్వా బాజీరావ్ 1 కట్టించిండని చెప్పిన కదా, ఒక 7 స్టోరీడ్ ఫోర్ట్ లాగా ప్లాన్ చేసిర్రు దీన్ని. కానీ ఒకటే ఫ్లోర్ని స్టోన్తో కట్టిర్రు, మిగిలినవి మాత్రం వేరే వుడ్తో అట్లా కట్టిర్రంట. ఎందుకంటే అప్పట్లో ఓన్లీ ఛత్రపతిస్కి మాత్రమే పర్మిషన్ ఉండేదంట మొత్తం స్టోన్తో కట్టడానికి. సో పేష్వాస్ ఆర్ నాట్ అలౌడ్ టు బిల్డ్ విత్ స్టోన్స్. ఆ వుడ్తో కట్టిన ఫ్లోర్స్ అన్నీ కూడా లేవు. ఎందుకంటే మధ్యలో చాలా యుద్ధాలు అవి ఇవి అయ్యి ఫైర్లో మొత్తం తగలబడిపోయినాయంట. ఇప్పుడు ఏమున్నా మనకి ఆ స్టోన్తో లే చేసిన ఫ్లోర్ ఒక్కటి ఉంది. ఇటు సైడ్ నుండి చూస్తే సిటీ వ్యూ కనిపిస్తుంది. అందరు ఇక్కడ ఎంట్రన్స్ లో కూర్చుండ్రు. ఇంతటితో మన శనివార్ వాడ విజిట్ కూడా అయిపోయింది. సో లెట్స్ గో టు నెక్స్ట్ ప్లేస్. శనివార్ వాడ నుండి ఒక 200 మీటర్స్ నడుచుకుంటూ వస్తే ఈ శనివార్ వాడ ఆపోజిట్ లోనే లాల్ మహల్ అనే ప్లేస్ ఉంది. ఇది శివాజీ మహారాజ్ గారు తన చైల్డ్హుడ్ ని గడిపిన ప్లేస్. ఇక్కడ వీడియోలు అయితే తీయొద్దు అన్నారు, ఫోటోలు తీసుకోరు కానీ వీడియోలకు అయితే నాట్ అలౌడ్ అన్నారు. అయినా సరే కొన్ని కొన్ని క్లిప్స్ అయితే తీసిన, చూడండి. తను జీజాబాయి, శివాజీ మహారాజ్ గారి అమ్మ. ఇంకా లోపల కొన్ని ఫొటోస్ ఉన్నాయి శివాజీ మహారాజ్ గారి. ఇక్కడ ఏమేం జరిగినాయి అన్నట్టున్నాయి. ఇప్పటికైతే ఇంతే ఫ్రెండ్స్. మరొక వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.